హాయ్ ఫ్రెండ్స్. ఎస్ఆర్‌హెచ్‌కి అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ తను ఈసారి ఐపీఎల్‌కి అవైలబుల్‌గా ఉంటాడా? లేడా? దీని గురించి అయితే డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. దానికంటే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే ఎస్ఆర్‌హెచ్ క్యాంప్‌లో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి ఆ టీమ్ రూపురేఖలే మారిపోయాయి. ఇలా కంప్లీట్‌గా టీ20 క్రికెట్‌ని మళ్ళీ రీడిఫైన్ చేశాడు ఎస్ఆర్‌హెచ్‌తో అయితే. బట్ ఈసారైతే తన పార్టిసిపేషన్ అయితే డౌట్‌గానే ఉంది ఐపీఎల్‌లో అయితే. ఎందుకంటే తనకు ఒక బ్యాక్ ఇంజ్యూరీ అయింది. ఆ బ్యాక్ ఇంజ్యూరీ నుంచి తను ఇంకా పూర్తిగా అయితే కోలుకోలేదు. మీకు గుర్తున్నట్టయితే యాషెస్‌లో కూడా తను జస్ట్ ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. దాని తర్వాత కంప్లీట్‌గా తనని స్క్వాడ్ నుంచి కూడా డ్రాప్ చేసేశారు. ఎందుకంటే మళ్ళీ ఆ బ్యాక్ ఇంజ్యూరీ ఎక్కడ ఎక్కువ అవుతుందో అని చెప్పి ఆలోచించి ముందుగానే తనైతే స్క్వాడ్ నుంచయితే రిమూవ్ చేశారు. బట్ తనకింకా అయితే కంప్లీట్‌గా ఫిట్ అవ్వలేదు. రీసెంట్‌గానే అయితే ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ అయితే తనని టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి కూడా డ్రాప్ చేసేశారు. ఇంకా ఆ ఇంజ్యూరీ అని తగ్గలేదని. అండ్ అలాగే ప్యాట్ కమిన్స్ కూడా ఒక రీసెంట్ జరిగిన ఇంటర్వ్యూలో కూడా తను కూడా చెప్పాడు. తొందరలో ఇంకో స్కాన్ అయితే ఉంది నా బ్యాక్‌కి. దాని తర్వాతే నా అవైలబిలిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అని అయితే చెప్పాడు తను కూడా. సో, ఇంకా ఎవరికైతే తెలీదు తను వస్తాడా? రాడా? ఆడతాడా? ఆడడా? అని. తను లేకపోతే మటుకు ఈ టీమ్‌లో అయితే చాలా పెద్ద ప్రాబ్లమ్ అనే చెప్పొచ్చు. దీని గురించి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. యాస్ ఎ కెప్టెన్‌గా తన ప్రెజెన్స్ అనేది టీమ్‌లో చాలా ముఖ్యం. ఆ మైండ్ సెట్‌ని తను తీసుకొస్తాడు. ఆ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది కంప్లీట్‌గా ఒక క్లియర్ మైండ్ సెట్‌తో ఉంటారు. ఒక కెప్టెన్‌గా తన ప్రెజెన్స్ చాలా ముఖ్యం టీమ్‌లో అయితే. సో, తను రాకపోతే మటుకు ఈసారి ఎస్ఆర్‌హెచ్ అయితే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సుంటుంది. ఆ కెప్టెన్సీలో కానివ్వండి, ఆ బౌలింగ్‌లో కానివ్వండి. ఒకవేళ ప్యాట్ కమిన్స్ గాని ఈసారి ఐపీఎల్‌కి అవైలబుల్‌గా లేకపోతే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి కొత్త కెప్టెన్‌గా ఎవరవుతారనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ టీమ్‌కి కొత్త కెప్టెన్‌గా అయితే ఒకవేళ ఇప్పుడు ఈ టీమ్‌కి కొత్త కెప్టెన్ అయితే ఎవరనుకుంటున్నారు? ఒకసారి మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెండ్రిక్ క్లాసెన్ అండ్ ఈశాన్ కిషన్. వీళ్ళలో చూసుకున్నట్టయితే కొద్దో గొప్పో ఎక్స్‌పీరియన్స్‌గా ఉండేది కెప్టెన్సీలో అయితే హెండ్రిక్ క్లాసెన్. తనైతే డీసెంట్‌గా కెప్టెన్సీ అయితే చేస్తున్నాడు. అండ్ అలాగే వికెట్ కీపర్ బ్యాటర్. సో, తను వికెట్‌ల వెనకాల నుంచి కెప్టెన్సీ చేసే ఛాన్సెసే చాలా ఎక్కువున్నాయి. అండ్ తన ప్రైజ్ మనీ కూడా అందరికి తెలుసు 23 క్రోర్స్. సో, ఒకవేళ ప్యాట్ కమిన్స్ గాని రాకపోతే మోస్ట్‌లీ హెన్రీ క్లాసెన్‌కి కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ హెన్రీ క్లాసెన్ కాకపోతే ఈశాన్ కిషన్‌కి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే తను రీసెంట్‌గా జరిగిన డొమెస్టిక్‌లో కూడా ట్రోఫీ అయితే గెలుచున్నాడు తన కెప్టెన్సీతో అయితే. సో, తను డొమెస్టిక్‌లో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి తనకైనా కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మోస్ట్‌లీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికైతే కెప్టెన్సీ అయితే ఇస్తారు. ప్యాట్ కమిన్స్ రాకపోతే. మోస్ట్‌లీ ప్యాట్ కమిన్స్ అయితే ఫిట్ అవుతాడనే అనుకుంటున్నాను అప్పటికైతే. తను ఆ స్కాన్ తర్వాతే తను స్లోగా మళ్ళీ ప్రాక్టీస్ అవన్నీ స్టార్ట్ చేస్తాను అయితే చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో. చూద్దాం అది ఏమవుతుందో. బట్ ఐపీఎల్‌కైతే ఇంకా టైం ఉంది. స్టార్టింగ్‌లో కొన్ని మ్యాచెస్ మిస్ అయినా కానీ మళ్ళీ అయినా జాయిన్ అవ్వచ్చు. చూద్దాం అలా ఏమైనా జరుగుతుందేమో. ప్యాట్ కమిన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఈ స్క్వాడ్‌కైతే. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.